సిడిగని మన తెలుగు పల్లె అన్నపూర్ణలే కొలువు తీరే కోవెలే మన తెలుగు ఇల్లు పాలను రగల పెరుగు తరగల వెన్న మీగడ కమ్మదనము ప్రేమ నింపిన పిండి వంటల ఆరబోసిన అమ్మతనము ఆరు రుచులై వేలగతులై వేడి విరిసినది అభిరుచి అభిరుచి. హాయ్, వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. ప్రతిరోజు కొత్త కొత్త వంటకాలను మీకు పరిచయం చేస్తున్నాం మీ ఎంటీఆర్ మసాలా అభిరుచి. ఈ రోజు కూడా కొన్ని సరికొత్త వంటకాలతో సిద్ధంగా ఉంది. మరి లేట్ చేయకుండా ఆ వంటకాలేంటో ఇప్పుడు చూద్దాం. ప్రతిరోజు మంచి మంచి వంటకాలు కోరుకుంటూ మాకు మెయిల్స్ చేస్తున్నారు కదా. మరి ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరే వంట కోరుకుంటూ మెయిల్ చేశారో చూసేద్దామా. హలో రాజు గారు. హలో అండి. మరి ఈ రోజు వంటలు పిండి వంటల్లో మనం ఏ వంట తయారు చేసుకోబోతున్నాం చూసేద్దామా. ఓకే అండి. ఓకే అండి, మనకు వచ్చిన మెయిల్స్ నుండి సెలెక్ట్ చేసిన మెయిల్ ఎవరిదంటే నల్గొండలో ఉంటున్న చేతన గారు మనకు మెయిల్ చేశారండి. ఓకే. సో చేతన గారు సొరకాయతో ఏదైనా ఒక డిఫరెంట్ కర్రీ తయారు చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే అండి. అంటే మామూలుగా మనం సొరకాయతో వేపుడు కానీ ఆవ పెట్టి లేదా సాంబార్లో ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం కదా. సాంబార్లో వేసుకుంటూ ఉంటాం, అలాగే కూర కూడా చేసుకుంటూ ఉంటాం. అవునండి. కొంచెం డిఫరెంట్ గా అంటే సొరకాయతో బజ్జీ చేసి దాంతో ఒక కర్రీ అండి. సొరకాయతో బజ్జీ ఇంకా దాంతో కర్రీయా? అవునండి. ఓ, చాలా బాగుందండి, ఇంట్రెస్టింగ్ గా ఉంది. టేస్ట్ ఎలా ఉంటుందండి? చాలా బాగుంటుందండి. సో ఏదైనా అంటే యానివర్సరీ కానీ బర్త్డే పార్టీలకు కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, మరి సొరకాయ బజ్జీ కర్రీ ఈ రోజు మనం తయారు చేసుకోబోతున్నాం. చేతన గారు జాగ్రత్తగా ఫాలో అండి. మరి దానికంటే ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సొరకాయ బజ్జీ కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: సొరకాయ ముక్కలు 1 కప్పు, శనగపిండి 1 కప్పు, ఉప్పు కారం తగినంత, వాము చిటికెడు, తరిగిన ఉల్లిపాయ 1, టొమాటో పేస్ట్ 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత. కావలసిన పదార్థాలు ఏంటి చూసారు కదా. ఓకే రాజు గారు, మరి డిఫరెంట్ గా సొరకాయతో మనం సొరకాయ బజ్జీ కర్రీ తయారు చేసుకోబోతున్నాం. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తారా అండి? ఓకే అండి. సో ముందుగా మనం సొరకాయ బజ్జీలు తయారు చేసుకోవాలి. సో ఫస్ట్ బజ్జీలు ప్రిపేర్ చేసుకోవాలి. అవునండి. ముందుగా నూనె వేడి పెట్టేసుకున్నాం. సో చూస్తుంటే మామూలుగా స్నాక్స్ కూడా చేసుకోవచ్చు అనుకుంటాను. చేసుకోవచ్చు. అవునండి. సొరకాయతో నూనె పోసిస్తారా? సో మామూలుగా మనం ఏమైనా బజ్జీలు వేసుకునేటప్పుడుగా కలుపుకుంటాం కదా. సో అదే విధంగా ఇది కూడా కలుపుకోవాలి. దీంట్లో కొద్దిగా ఉప్పు, కారం, ఇంకా ఏదైనా రైస్ అంటే కోకోనట్ రైస్ అలా చేసుకున్నప్పుడు దాంట్లో కూడా బాగుంటుందా, అంటే ప్లెయిన్ రైస్ లోకే బాగుంటుందా? కొంచెం స్పైసెస్ తో వేసుకుంటాం కదా, అలాంటి వాటిలో బాగుంటుంది. వాము. సో ఇది బాగా కలిపేసి సో దీంట్లో నీళ్లు పోసేసి మనం కొంచెం జారుడుగా కలుపుకోవాలి. రాజు గారు, పిండి రెడీ అయిపోయింది, కాకపోతే ఇక్కడ ఆయిల్ కాగాలి కాబట్టి ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఓకే అండి. ఇప్పుడు మీ అందరి కోసం ఈ చిట్కా. మీకోసం మొదటి చిట్కా. వైట్ షూస్ పైన ఒక్కసారి మొండి మరకలు అవుతూ ఉంటాయి. అయితే అవి త్వరగా వాష్ చేసేటప్పుడు వెళ్ళిపోవాలి అంటే ముందుగా వాటి పైన నెయిల్ పాలిష్ రిమూవర్ అప్లై చేసి క్లీన్ చేసి ఆ తర్వాత వాష్ చేయండి. ఇలా చేస్తే మరకలు త్వరగా మాయమైపోతాయి. చిట్కా చూసారు కదా. ఓకే రాజు గారు, ఇక మనం బజ్జీలు వేసుకోవచ్చు. వేసుకోవచ్చండి. కొన్ని కర్రీస్ అయితే పేరు విని వెంటనే టేస్ట్ చూడాలనిపిస్తుంటుంది. అవునండి. కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కదా నేమ్ కూడా. అంటే ఫస్ట్ బజ్జీలు రెడీ అయిపోయిన తర్వాత అప్పుడు మనం కర్రీ స్టార్ట్ చేసుకోవాలా? అవునండి. ఇది అటువైపు మార్చేసి మనం ఇక్కడ గ్రేవీ కూడా రెడీ చేసేద్దాం. ఓకే. సో ముందుగా కొద్దిగా నూనె,
ముందుగా ఉల్లిపాయ ముక్కలు. సో దీనికి మనం తాలింపు ఏం వేసుకోవట్లేదు, లేదు. సో డైరెక్ట్ గా ఉల్లిపాయ ముక్కలు. అలాగే ఉల్లిపాయతో పాటుగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. అలాగే పొడవుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు. దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా కారం. రాజు గారు, ఇక్కడ మనం సొరకాయతో కొంచెం డిఫరెంట్ గా సొరకాయ బజ్జీ కర్రీ ప్రిపేర్ చేసుకుంటాం కదా. అవునండి. మామూలుగా బజ్జీలు అంటే అరటికాయ బజ్జీ అని, ఇంకా పచ్చిమిర్చి అలా చేసుకుంటూ ఉంటారు. అవునండి. మరి దాంతో కూడా మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు అంటారా? చేసుకోవచ్చు. సేమ్ ఇదే విధంగా. అవునండి. ఓకే. సో ఇప్పుడు టమాటో పేస్ట్ అండి. ముక్కలుగా కాకుండా పేస్ట్ గా మనం వేసుకుంటున్నాం. అవునండి, కొంచెం గ్రేవీగా రావాలి కదా మనకు. మరి ఈ బజ్జీలు ఎప్పుడు యాడ్ చేసుకోవాలండి? మనకు కొంచెం గ్రేవీ రెడీ అయిన తర్వాత అప్పుడు యాడ్ చేసుకోవాలా? అవునండి. సో దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే దీంట్లో కొద్దిగా నీళ్ళు. అంటే ఈ గ్రేవీ కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు ఇది వేసుకోవాలి కదా? అవునండి, ఈ బజ్జీలు వేసేసుకోండి. బజ్జీలు వేసుకోవాలి. రాజుగారు, బజ్జీలు రెడీయా? రెడీ అండి. సో ఇప్పుడు వేసేసుకోవచ్చా బజ్జీలు అందులో? కొద్దిగా వేయండి. ఓకే. ఓకే అండి, రెడీ అయిపోయింది. రెడీయా? బౌల్ ఇస్తారా? సో ఎక్కువసేపు మనం కుక్ చేసుకోకలేదు కదా బజ్జీలు? జస్ట్ లాస్ట్ ఫైనల్ గా వేసేసుకోవాలి మనం. అవును. సో ఎక్కువసేపు కుక్ చేసుకుంటే పైన పిండి ఉంది కదా, మనం శనగపిండితో చేసింది, అది ఊడిపోయే ఛాన్స్ కూడా ఉంది. ఓకే. సో మనం అనుకున్నట్టుగానే జ్యూసీగా కొంచెం సాఫ్ట్ గా ఉంది సొరకాయ. ఓకే, దీంట్లో చివరిగా కొత్తిమీర. సొరకాయతో ఒక డిఫరెంట్ కర్రీ. ఎస్ అండి. చూస్తున్నారు కదండి, మరి ఒక డిఫరెంట్ కర్రీ సొరకాయ బజ్జీ కర్రీ రెడీ అయిపోయింది. మరి మీరు కూడా ట్రై చేద్దాం అనుకుంటే ఎలా తయారు చేసుకోవాలో ఇంకొకసారి చూసేయండి. సొరకాయ బజ్జీ కర్రీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో శనగపిండి, ఉప్పు, కారం, వాము వేసి తగినన్ని నీళ్లు పోసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. సొరకాయ ముక్కలు ఈ పిండిలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పాన్ లో కొంచెం నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేగనివ్వాలి. దీంట్లో తగినంత ఉప్పు, కారం, టొమాటో ముద్ద వేసి మరి కాసేపు వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న బజ్జీలను ఇందులో వేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే సొరకాయ బజ్జీ కర్రీ రెడీ. సొరకాయ బజ్జీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి ఈ డిఫరెంట్ కర్రీ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాం.